శివాలయ మహత్తు. సూత మహాముని సౌనకాది మునులతో శివాలయ మహత్తు తెలిపెను. ఓ ఋషులారా, ప్రతిదినము శివాలయము తుడిచి నీళ్లు జల్లువారు తాము జీవించినంతకాలము అందరి చేత పూజింపబడి మరణము నొందిన తరువాత కైలాసమును పొంది సుఖింతురు. శివునికి మంచి అద్దమునిచ్చువారు అనాయాసముగా శివ సాయుధ్యమును పొందుదురు. వింజామరులతో ఈశ్వరునికి విసురువారికి ముల్లోకముల వారు వేవనలతో విసురుదురు. ఈశ్వరాలయమును నా ప్రతిదినము దీపం పెట్టువారు శరీర కాంతి గల వారై చీకటి లేక ఎల్లతావులా తిరిగెదరు. ధూపదానము చేయువారు చక్కని వారై ఉభయ వంశముల వారికి మోక్ష సాధనమును కలుగుజేయుదురు. హరిహరులకు నైవేద్యము చేయువారు వెంటనే యజ్ఞము చేసిన ఫలమును పొందుదురు. పడిపోయిన శివాలయమును బాగు చేయించువారు క్రొత్త శివాలయమును కట్టించువారి కంటే 2 రెట్లు ఫలమును పొందుదురు. శివాలయమును కట్టించువారికి స్వర్గమున ఇల్లు దొరుకును. వారికి నిర్మలమైనట్టియో క్షీణింపనట్టియో కీర్తి కలుగును. అందుకు సందేహం లేదు. శివునికి భూములు ఇచ్చువారికి తప్పక మోక్షము లభించును. తాను కట్టించిన లేక ఇతరులు కట్టించిన గాని దేవాలయములకు సున్నము మొదలగునవి వేయించి అలంకరించువారు కైలాసమును పొంది సుఖముగా నుందురు. ఈశ్వరునికి వాహనం ఇచ్చువారు కులమునందరినీ ఉద్ధరించి అంతమున శివ సాయుధ్యమును పొందుదురు. శివాలయమున మంచి గంట కట్టువారు ముల్లోకములలోనూ కీర్తి పొంది తేజస్సు గలవారగుదురు. ప్రతిదినము శివుని దర్శించువారు క్షుద్బాధ నొందరు. శ్రద్ధాభక్తులతో శివుని ధ్యానించువారు కులములలో 1,000,000 మందిని తరింపజేసి శివ సాయుధ్యమును పొందుదురు. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ప్రజ్వలిన్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం ఉజ్జయిన్యాం మహంకాళం ఓంకారం అమరేశ్వరం సేతుబంధేసు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యం విశ్వనాథంచ త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం గృష్ణేశంచ మహేశ్వరం. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన, లైక్ చేసిన, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.